Hi dear friends, today we are going to discuss very important aspects of two main concepts in grammar. They are the subject and the predicate. We are expressing our views, our thoughts in the form of sentences. We know it pretty well. Every sentence discloses a unit of thought. మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆ ఆలోచనలకి వాక్య రూపం ఇచ్చి అంటే వాక్యాలుగా మనం తెలియచేస్తూ ఉంటాం. అందుకే మొదట్లో అన్నాను నేను ఒకప్పుడు, ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్. సంపూర్ణమైన అర్థం ఇచ్చేటువంటి పదాల సముదాయాన్నే వాక్యం అని అంటారు. This sentence starts with a capital letter and ends with a full stop or question mark or exclamatory mark like that. Regarding these two concepts, we have to say and we have to think that a sentence consists of two main parts. Usually any sentence consists of two main parts. They are, one, the first part, the subject, also known as the naming part. Two, the second part, the predicate, the telling part. సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్తని, ప్రిడికేట్ అంటే టు సే అని, టు సే అంటే చెప్పటం అని, టు టెల్ అని కూడా అనుకోవచ్చు. అందుకే టెల్లింగ్ పార్ట్ అని రాశాడు. వాక్యములో ఈ రెండు భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ అక్కడక్కడ తప్ప మోర్ దాన్ 99% దీస్ టూ parts are visible in a sentence. ఇక్కడ ఒక తమాషా నేను ఒక బుక్ లో చదివా, లిటిల్ ఫ్లవర్ కంపెనీ సంబంధించిన ఒక బుక్ లో చాలా చిన్నప్పుడు చదివా. ఒక యూనిట్ ఆఫ్ థాట్ నే మనం వాక్య రూపంలో తెలియజేస్తున్నాము. మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆలోచించండి మీరే, నిజ జీవితంలో ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం, ఎన్నో అభిప్రాయాలు చెప్తా ఉంటాం, ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ ఆలోచనలన్నీ కూడా ఏదో ఒక వ్యక్తిని గురించో, ఒక వస్తువుని గురించో, ఒక ప్రదేశాన్ని గురించో, ఒక జంతువుని గురించో, ఏదో ఒక దాని గురించి అయి ఉంటుంది. దేని గురించి అయితే మనం ఆలోచిస్తామో, దేని గురించి అయితే మనం చెప్తామో అదే సబ్జెక్టు. దాన్నే తెలుగులో కర్త అన్నాడు. ప్రతి ఆలోచన ఒక వ్యక్తికి సంబంధించో, వస్తువుకి సంబంధించో ఉంటుందని చెప్పుకున్నాను. అదే సబ్జెక్ట్. దీన్నే నేమింగ్ పార్ట్ అని ఎందుకన్నారంటే, ఈ సబ్జెక్టు ఎవరిని గురించి చెప్తుందో దాన్ని పేర్కొంటుందన్నమాట. ఈ సబ్జెక్టు ఒక నౌన్ కావచ్చు, ఒక ప్రొనౌన్ కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. ఒక నేమ్ దాన్ని చెప్తా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది. మనం చేసే ఆలోచన ఎవరో ఒకరిని గురించి, ఒక వస్తువుని గురించో, వ్యక్తిని గురించి అన్నాను కదా, అది ఎవరు, అది ఏమిటి అని నేమ్ చేస్తుంది, పేరు పెడుతుంది,
తెలియజేస్తుంది కాబట్టి దాన్నే నేమింగ్ పార్ట్ అని కూడా అన్నాడు. ఈ నేమింగ్ పార్ట్ అయినటువంటి ఈ సబ్జెక్ట్ గురించి రెండవ పార్ట్ అయినటువంటి ప్రెడికేటు, అదే టెల్లింగ్ పార్ట్ కొంత విషయాన్ని చెప్తుంది. ప్రెడికేట్ సేస్ సంథింగ్ అబౌట్ సబ్జెక్ట్ గురించి కొంత తెలియజేస్తుంది. సో ది పార్ట్ విచ్ సేస్ సంథింగ్ అబౌట్ ది సబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ప్రెడికేట్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ కాల్డ్ ద టెల్లింగ్ పార్ట్. తెలియచేస్తుంది, సబ్జెక్ట్ గురించి తెలియచేస్తుంది. ఈ పార్ట్ రెండు వాక్యంలో ఉంటాయని పదే పదే చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. దీనికి సంబంధించిన ఫ్యూచర్ లో మనం చూడబోయేటువంటి అగ్రిమెంట్ ఆఫ్ వెర్బ్ విత్ ది సబ్జెక్ట్, కాంకర్డ్ అని కూడా అంటారు, దాన్ని కాంకర్డ్ అని కూడా అంటారు. అవన్నీ బాగా మనకు అర్థం కావాలంటే ఈ రెండిటి సంబంధించినటువంటి ఆ రిలేషన్షిప్ ను మనం తెలుసుకోవాలి. Usually the subject of the sentence, now I am talking about subject. Usually the subject of the sentence comes first. ఒక వాక్య నిర్మాణములో, సింటాక్స్ లో comes first and the predicate follows అన్నాడు. ఏ భాషలో కూడా అంతే, ద్రవిడియన్ లాంగ్వేజెస్ లో కావచ్చు, యూరోపియన్ లాంగ్వేజెస్, అందులో ఇంగ్లీష్ లో కూడా సబ్జెక్ట్ ముందు వస్తుంది, తర్వాతే ప్రెడికేట్ వస్తుంది. సబ్జెక్ట్ అనేటువంటి భాగంలో we find a noun or a pronoun or a noun equivalent. నౌన్ అంటే ఏంది? నేమింగ్ వర్డ్ అని ఇంతకుముందు చెప్పుకున్నా, నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అని. ప్రొనౌన్ అంటే ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్, ప్రొనౌన్. రామ అంటే నౌను, ప్రొనౌన్ ఏంది? హి. సీత అంటే నౌన్, ప్రొనౌన్ ఏంది? షీ. రామ అండ్ సీత అంటే దే. ఇవి ప్రొనౌన్స్ అన్నమాట. సబ్జెక్ట్ లో మనకు ఒక నౌను లేక ప్రొనౌన్ ఉంటుంది, అంతేగాక నౌన్ ఈక్వలెంట్ కూడా ఉండవచ్చు. మనం ఎక్కువగా వీఆర్ అకస్టమ్డ్ టు యూజింగ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. వీ లెర్న్ ఆల్సో దిస్, బట్ నౌన్ ఈక్వలెంట్ అనేది కూడా ఒకటి ఉన్నదనే విషయాన్ని మర్చిపోకూడదు. గ్రామేరియన్స్ అదొక పదాన్ని ఇచ్చారు. నౌన్ ఈక్వలెంట్ అంటే నౌనుతో సమానమైనది. నౌను, ఇక్కడ నౌను ప్రొనౌన్ ఆల్మోస్ట్ దగ్గర రిలేషన్షిప్ ఉంటాయి. ఇది రీప్లేస్ చేస్తుంది నౌన్ ని. ఇవి ఈ రెండే కాకుండా, నౌను ప్రొనౌనే కాకుండా ఇంకొకటి అదనంగా ఒకటి ఇచ్చారు. అది నెస్ఫీల్డ్ కానీ, రెనన్ మార్టిన్ కావచ్చు, డేవిడ్ గ్రీన్, ఏ గ్రామేరియన్ అయినా సరే ఈ నౌన్ ఈక్వలెంట్ అటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. మనం ఈ నౌన్ ఈక్వలెంట్ అనేది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. ఉదాహరణలో కేవలం నౌను ప్రొనౌనే కాకుండా మిగిలినవి కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలా. ఏ రోజైతే మనం కేవలం నౌను ప్రొనౌన్తోనే కాకుండా వాక్య నిర్మాణంలో సబ్జెక్ట్ విషయంలో ఒక వాక్యాన్ని నిర్మించినప్పుడు సబ్జెక్ట్ వాడుతున్నామని చెప్పాను, ఆ నౌను ప్రొనౌనే కాకుండా మిగిలినవి కూడా కనుక నౌన్ ఈక్వలెంట్ తో కూడా వాక్యాన్ని కనుక నిర్మించగలిగితే we can be good at speaking and we can speak effectively, fluently, convincingly అని మనం అవగాహన అవుతుంది. పోగా in course of time I will see that you are familiar with this noun equivalent also. తర్వాత ప్రెడికేట్ లో ఏముంటాయి? ప్రెడికేట్ మస్ట్ కంటైన్ ఏ వెర్బ్ అన్నాడు. ప్రెడికేట్ అంటే తెలియచేయటం వలన సబ్జెక్ట్ గురించి తెలియజేస్తుంది ఈ భాగం, ప్రెడికేట్ అనే భాగం. ఇందులో ఏముంటుంది ప్రధానంగా అంటే, సబ్జెక్ట్ లో ఏ విధంగా అయితే నౌను ప్రొనౌను నౌన్ ఈక్వలెంట్ ఉంటుందో అదే విధంగా ప్రెడికేట్ లో ఒక వెర్బ్ అనేది ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా వెర్బ్ అంటున్నారు, ఫైనైట్ వెర్బ్ అంటుంది.
టెన్స్ను తెలియజేసేది సబ్జెక్టు చేత కంట్రోల్ చేయబడేటువంటి ఒక వెర్బ్ ఉంటుంది. దాన్ని ఫైనైట్ వెర్బ్ అని అంటారు. ఫైనైట్ వెర్బ్ అంటే టెన్స్ కలిగి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వైల్ డీలింగ్ విత్ వెర్బ్ చాప్టర్ we will come across all those very interesting and important and useful concepts అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రెడికేట్ అంటే సింపుల్ గా మనము మస్ట్ కంటైన్ ఏ వెర్బ్ అన్నాడు. వెర్బ్ అంటే ఫైనైట్ వెర్బ్ ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, పరలే వెర్బ్ అంటే ఒక క్రియ అనమాట. ఇది ఆ వెర్బ్ ఏమై ఉండొచ్చు, మనకి జస్ట్ సందర్భం వచ్చింది అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండాలి. మనం అనుకుంటా ఉంటే మనం బాగా మనసులో నిలబడిపోతాయి. వెర్బ్ ఏం తెలియజేస్తుంది? సందర్భం వచ్చింది కానీ చెబుతా ఉన్నా నేను. ఆరో పాఠశాస్త్రం ఇచ్చేప్పుడు చెప్పున్నా మీకు. వెర్బ్ అనేది ఒక యాక్షన్ తెలియజేయచ్చు. సృష్టిలో ఉన్న కొన్ని లక్షల వెర్బుల్లో, క్రియల్లో ఎక్కువగా యాక్షన్ వెర్బ్స్ ఉన్నాయి. పనులు తెలియజేస్తాయి. సీ, హియర్, టేస్ట్, టచ్, వాక్, రన్, ఇవన్నీ కూడా పనులు తెలియజేసేటువంటి వెర్బులని మీకు తెలుసు. రెండోది పొసెషన్ తెలియజేసేది, ఓనర్షిప్ తెలియజేసేటువంటి వెర్బులు కూడా ఉన్నాయి. అదే హ్యావ్, పొసెస్, కంటైన్, కన్సిస్ట్ ఆఫ్, బిలాంగ్ టు, ఇవన్నీ కూడా పొసెషన్ తెలియజేస్తున్నాయి. మిత్రులారా, ఒక చిన్న మాట చెప్తా ఉన్నాను మీకు. ఈ పొసెషన్ వెర్బులు ఎప్పుడైనా వాడినప్పుడు ఇంగ్ ఫామ్ లో వాడకూడదు. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ కార్ అని అనకూడదు. ఐ హ్యావ్ ఏ కార్ అని అనాలి. షీ ఈజ్ హ్యావింగ్ ఏ బిల్డింగ్, హౌస్ అని అనకూడదు. షీ హ్యాజ్ ఏ హౌస్ అని అనాలి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా ఉన్నాను. మా ఫ్రెండ్ ఈ ఛానల్ని త్రూఅవుట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు మీ అందరి సహకారంతో. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. ఐఎమ్ గెటింగ్ మెసేజెస్, ఐఎమ్ గెటింగ్ సమ్ ఒపీనియన్స్ అక్రాస్ ది వరల్డ్ అలాంగ్ విత్ ఇండియన్ పీపుల్ వస్తా ఉన్నాయి. వాళ్ళు అన్నారు కామన్ ఎర్రర్స్ కూడా ఎందుకు మీరు డీల్ చేయకూడదు అని అంటున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మా ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, కామన్ ఎర్రర్స్ ఎందుకు చెప్పకూడదు అని. అది ముందు కొంచెం బేసిక్స్ తెలిస్తే కామన్ ఎర్రర్స్ తర్వాత ఈజీగా అర్థం అవుతాయి అనే ఉద్దేశంతో అడిగాను. అప్పుడప్పుడు మాత్రము వాళ్ళందరి సలహాల మేరకు మధ్య మధ్యలో ఇంట్రెస్టింగ్ గా ఉండటానికి మీకు ఒకటేరా చెప్తాను. వీలుంటే ఈ రోజు కూడా ఒకటేరా కామన్ చెప్తాను నేను. డోంట్ వరీ. ఇవి ఇక్కడ కంటైన్ వెర్బ్ అనాలి. పొసిషన్ అనేది దాని ఇంగు వెర్బులో వాడకూడదు. ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అన్నాను, ఇంకొకసారి చెప్తున్నా. ఐ హ్యావ్ ఏ కార్ అనే అనాలి. పొసిషన్ వెర్బ్ ఉదాహరణ ఇచ్చా. తర్వాత మూడోది స్టేట్ వెర్బ్స్, స్థితిని తెలియజేస్తుంది అనమాట. ఉదాహరణకి ఐ ఆమ్ ఏ టీచర్, యు ఆర్ స్టూడెంట్స్, యు ఆర్ వ్యూవర్స్, యు ఆర్ అబ్జర్వర్స్ అని అనుకున్నాను. యు ఆర్ లెర్నర్స్ అని. ఇప్పుడు ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ అని వదిలేసేసాను అనుకోండి. అసలు ఏంది, నన్ను గురించి కొంత వివరాలు ఇవ్వాలా, డీటెయిల్స్ ఇవ్వాలా, నేను ఎవరో చెప్పాలా, ప్రొఫెషన్ చెప్పాలా, ఇంకేమైనా నా గుణగణాలు చెప్పడానికి ఐ ఆమ్ ఏ టీచర్, ఐ లైక్, ఐ ఆమ్ ఏ టీచర్, షీ ఈజ్ స్మార్ట్, హీ ఈజ్ థిన్, అలా అన్నప్పుడు వాళ్ళ గురించి కొంత వివరణ ఇస్తూ ఉందన్నమాట. అది అడ్జెక్టివ్ కావచ్చు, లేక నౌన్ కావచ్చు, ఏమైనా కూడా వాటన్నింటి కాంప్లిమెంట్స్ అంటారు. ఇక్కడ స్టేట్ వెర్బ్స్ అనేవి ఉన్నాయి. స్టేట్ అంటే స్థితిని తెలియజేస్తుంది. ఒక్కసారి ఐ ఆమ్ ఏ టీచర్ అన్నప్పుడు నేనేమి యామ్ అనేటువంటి బీఫామ్ వెర్బు ఇక్కడ యాక్షన్ తెలియచేయలేదు, పొజిషన్ ను కూడా తెలియచేయలేదు. ఇది కేవలం ఉన్న స్థితిని మాత్రమే తెలియజేస్తుంది. ఐ ఆమ్ ఏ టీచర్ అని, ఐ ఆమ్ రిటైర్డ్ అని, అట్లే హీఈజ్ ఏ స్టూడెంట్ అని, హీఈజ్ ఏ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయ్ అని, ఈ విధంగా వాళ్ళ పరిస్థితుల్ని హీఈజ్ ఏ డాక్టర్ అని, హీఈజ్ ఏ లాయర్ అని, అట్లా స్థితిని తెలియజేస్తా ఉంది. ఆ స్థితి వెర్బులను దాన్ని స్టేట్ వెర్బ్స్ అని కూడా అని అంటారు. అంటే 3 రకాల వెర్బ్స్ మనం మనసులో ఉంచుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఒక అవకాశంగా చెప్తా ఉన్నాను. యాక్షన్ వెర్బ్స్, పొజిషన్ వెర్బ్స్, స్టేట్ వెర్బ్స్ అనేవి మిత్రులారా బాగా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఇవి తర్వాత మనం చాప్టర్లో చూడబోతా ఉన్నాం. వెర్బ్ అనేది ప్రెడికేట్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను మీకు. చూడండి,
సబ్జెక్టు ప్రెడికేటు. వాక్యం రాశాను, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అన్న. చాలా పాత ఎగ్జాంపుల్. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అన్న. ఇక్కడ ఏది సబ్జెక్టు, ఏది ప్రెడికేట్? వాక్యం ఎవరిని గురించి అయితే చెప్తా ఉందో, ప్రెడికేట్ ఎవరిని గురించి అయితే చెప్తా ఉందో అతన్నే మనం సబ్జెక్ట్ అంటాం. అది పర్సన్ కావచ్చు, థింగ్స్ కావచ్చు అని ఎప్పుడో చెప్పున్నాను నేను. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా, ఇది కొలంబస్ గురించి మాట్లాడుతుంది కాబట్టి కొలంబస్ ఇక్కడ సబ్జెక్ట్ అయ్యాడు, అదొక పాయింట్. ప్రెడికేట్ అనేది ఎట్లా? వెర్బ్ కాడి నుంచి స్టార్ట్ అయిన భాగాన్ని అంతా కూడా ప్రెడికేట్ అంటారు. హిల్ మార్క్, కొండ గుర్తు, గుర్తుంచుకోండి. వాక్యం ఇచ్చినప్పుడు పరీక్షల్లో ప్రెడికేట్ ఏది అన్నప్పుడు వెర్బ్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్ వచ్చేదంతా కూడా ప్రెడికేటు. దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నదంటే అది సబ్జెక్ట్ అవుతుంది. ఇది బాగా జాగ్రత్త గుర్తుపెట్టు. చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో వెర్బ్ దగ్గర నుంచి నేను కట్ చేసుకుంటూ వచ్చేసా, డివైడ్ చేసేసా. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా, ఈ సబ్జెక్ట్ లో చూడండి కొలంబస్ అనేటువంటి ఒక నౌన్ వచ్చేస్తుంది. ప్రెడికేట్ అయినటువంటి డిస్కవర్డ్ అమెరికా మొత్తం కూడా ఇందులో డిస్కవర్డ్ అనేటువంటి వెర్బ్ ప్రధానంగా మనకు కనపడతా ఉంది. ఇది నౌన్ వచ్చింది కొలంబస్. ఈ సబ్జెక్ట్ అనేది నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్, నౌన్ ఈక్వలెంట్ అని కూడా అన్నాను కదా, అందువల్ల కొలంబస్ నౌన్ వచ్చేసింది. తర్వాత ది స్టార్స్ అన్నాడు, అది కూడా నౌనే. 5 పర్సన్స్ కాగా స్టార్స్ అనేది వస్తువులకు సంబంధించింది, థింగ్స్ అనమాట. అది ది స్టార్స్ షైన్ ఇన్ ది స్కై అన్నాడు. ద స్టార్స్ షైన్ ఇన్ ది స్కై, నక్షత్రములు ఆకాశములో మెరుస్తాయి, మెరియును, దగదగా మెరియును అని ఆ అర్థంలో వాడారు అనమాట. ఇక్కడ 5 పర్సన్స్, తర్వాత వచ్చింది థింగ్స్ అనమాట. తర్వాత ఈ నౌన్ బదులు ప్రొనౌన్ వాడొచ్చు అన్నాను కదా. ప్రొనౌన్ అంటే ఏంది? నౌన్కి బదులుగా వాడబడిందే ప్రొనౌన్. చూడండి, ది స్టార్స్ బదులు ఏం వాడాడు? దే వాడాడు. తర్వాత ఏమన్నాడు? దే ఆర్ ఇన్యూమరబుల్. ద స్టార్స్ షైన్ ఇన్ ది స్కై, దే ఆర్ ఇన్యూమరబుల్, కౌంట్లెస్. ఇన్యూమరబుల్, కౌంట్లెస్, అసంఖ్యాకము అని అంటా ఉన్నాడు. ఆ స్టార్స్ బదులుగా వాడినటువంటి పదమే ప్రొనౌన్. దే అనేది వచ్చేసింది. చూసారా, నౌన్ చూశారు ఇక్కడ. నౌన్, ఈవెన్ నౌన్ ప్రొనౌన్ 2 అంశాలు వచ్చి ఈ బాగా మన ఫెమిలియర్. వీఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ ఆల్ దీస్ థింగ్స్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్. ఇవన్నీ తెలిసి 2. తర్వాతగా ప్రాబ్లం రాబోతా ఉంది. ఈ రెండిటికి నేనేం పెద్ద చెప్పాల్సినంత అవసరం లేదు, మీకు జస్ట్ ఒక ఐడియా అంతే. ఇక్కడ మాత్రము ఈ ఏరియాలో 4 నుంచి 7 దాకా ఎగ్జాంపుల్ బాగా తెలుసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే మనం ఎక్సలెంట్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడటానికి మనం ఒక మార్గం ఏర్పరచుకున్నట్టు మన మార్గము సుగమం అవుతుంది. తర్వాత చూడండి 4వ ఎగ్జాంపుల్ చూడండి. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అన్న. ఇక్కడ ఉంది తమాషా. నౌన్ ఈక్వలెంట్ అన్నాను కదా. నౌనే కాదు, నౌనుతో సమానమైన పదాలు కూడా ఉంటాయి అన్నాను. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అన్న. టు ఎర్ అంటే ఏంది? పొరపాటు, మిస్టేక్. టు కమిట్ మిస్టేక్, టు కమిట్ మిస్టేక్ ఈజ్ హ్యూమన్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ టు కమిట్ మిస్టేక్స్ అనమాట అర్థం. ఇక్కడ టు ఎర్ అనేది వెర్బ్, ఎర్రర్ అనేది నౌన్. క్రమేణా నేను చెప్తాను, అందులో నుంచి వొకాబులరీ కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది కూడా నేను తర్వాత స్పెషల్ వీడియో చేయబోతా ఉన్నాను. వొకాబులరీ అనేది పెద్ద సమస్య. గ్రామర్ ఏముంది, 1.5 monthలో మిమ్మల్ని గ్రామర్ మాస్టర్ చేస్తానని చెప్పేశాను నేను. వొకాబులరీతో ప్రాబ్లం ఉంది, దాని గురించి జాగ్రత్తగా మనం ఒక్కనేసి ఉండాలి. టు ఎర్ ఇది వెర్బ్. కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ లో ఇది ఇన్ఫినిటివ్ అనమాట. టు ఎర్ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ నౌన్ మాదిరి పనిచేస్తూ ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నౌన్ మాదిరి పనిచేయటం అంటే ఏంది? నౌన్ అనేది అసలు మనం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం కదా. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వాటి గురించి తెలుసుకున్నాం, పేర్లు తెలుసుకున్నాం, వివరాలు ఇంకా పూర్తిగా పోలా. అసలు ఈ నౌన్ ఎందుకు నేర్చుకోవాలి? ఏదైనా ఈ సృష్టిలో మానవుడు చేస్తూ ఉన్నప్పుడు ప్రయోజనం అనుద్దిశాన మందోపి ప్రవర్తతే అని ఒక సాంస్క్రిట్ లో ఒక వాక్యం ఉంది. ప్రయోజనం లేనిదే మనం ఏ పని కూడా చేయకూడదు. మందబుద్ధి కలిగిన వాడు, ఈవెన్ ఏ డల్ పర్సన్ విల్ నాట్ బిహేవ్ ఇన్ ది డిజైర్డ్ డైరెక్షన్ అని అంటారు.
ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో. మనం ఏదో ఒక ప్రయోజనం ఉండాలి, ఏదో ఒక ఉపయోగం ఉన్న పనే చేయాలి. మనం ఈ నౌన్ ఎందుకు నేర్చుకుంటున్నాం? దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండాలి కదా. ఫంక్షనల్ గ్రామర్లో ఏం చెబుతా ఉందంటే నౌన్ అనేది 5 రకాల ఫంక్షన్ చేస్తా ఉంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే, తర్వాత చూద్దాం అంటే సంగతి. ఒక వెర్బ్కి సబ్జెక్ట్గా వస్తుంది, నౌన్ అనేది వెర్బ్కి సబ్జెక్ట్గా వస్తుంది, నౌన్ అనేది వెర్బ్కి ఆబ్జెక్ట్గా కూడా వస్తుంది. అట్లే నౌన్ అనేది ఒక ప్రిపోజిషన్ కూడా ఆబ్జెక్ట్గా వస్తుంది. రావణ వాజ్ కిల్డ్ బై రామ అన్నప్పుడు బై అనే ప్రిపోజిషన్కి రామ అనేది ఆబ్జెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ప్రిపోజిషన్ తర్వాత నౌన్లు రావటం, ప్రొనౌన్ రావటం అనేది పరిపాటి, అలా జరుగుతూ ఉంటుంది. మూడోది కాంప్లిమెంట్గా వస్తుంది. కొన్ని వెర్బులు అలా వదిలేయకూడదు. ఐఆమ్ అని అలా వదిలేయకూడదు, హీ ఈజ్ అని అలా వదిలేయకూడదు. ఈజ్ అని అలా వదిలేస్తే ఇన్కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. కంప్లీట్ సెన్స్ ఇవ్వటం కోసం ఆ అసంపూర్ణమైన అర్థం ఇస్తూ ఉన్నటువంటి ఆ వెర్బు ఈజు లేక యామ్ ఇవన్నీ సంపూర్ణమైన అర్థం ఇవ్వటానికి ఒక పదాన్ని మనం ఎక్స్ట్రాగా వాడతాము, దాన్ని కాంప్లిమెంట్ అంటారు. దానికి కూడా నౌన్ వాడచ్చు. ఐ యామ్ ఏ టీచర్ అన్నప్పుడు యామ్ అని వదిలేస్తే ఇన్కంప్లీట్ గా ఉంది కాబట్టి ఇన్కంప్లీట్ అయినటువంటి అర్థాన్ని కంప్లీట్ చేయడానికి వచ్చినటువంటి పదమే కాంప్లిమెంట్. ఆ కాంప్లిమెంటే ఇక్కడ టీచర్. ఐ యామ్ ఏ టీచర్ అన్నాడు. ఒక నౌన్ వచ్చి సంపూర్ణం చేసింది అసంపూర్ణమైన అర్థాన్ని. అంటే వెర్బ్కి సబ్జెక్ట్ గాను, వెర్బ్కి ఆబ్జెక్ట్ గాను, ఒక ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ గాను, ఒక ఇన్కంప్లీట్ సెన్స్ ఇచ్చేటువంటి వెర్బ్కి కాంప్లిమెంట్ గాను, అట్లే నౌన్ ఇన్ అపోజిషన్ ఇంకో ఫంక్షన్ కూడా ఉంది. మహాత్మా గాంధీ ది ఫాదర్ ఆఫ్ నేషన్, ది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నప్పుడు ఆ రెండో పదం వచ్చి మహాత్మా గాంధీని గురించి ఎక్స్ట్రా సమాచారం ఇస్తుంది. అలా ఆ రెండు పదాలు ఒకటైనప్పుడు, ఒకరిని గురించే చెప్పినప్పుడు రెండవ దాన్ని నౌన్ ఇన్ అపోజిషన్ అని అంటారు. ఇట్లా నౌన్ని అపోజిషన్ గా అపోజిటివ్ అని కూడా అంటారు. అపోజిషన్ గా ఏపీపీఓ ఎస్ఐటిఐఓఎన్, ఓపీపీఓ కాదు, అది వ్యతిరేకమని. ఇది మాత్రం ఏపీపీఓ అనేది బాగా గుర్తుంచుకోండి. మా గురువు గారు చాలా స్ట్రెస్ చేసి చెప్తా ఉండేవాడు ఆ పదాన్ని. ఆ పదాలు ఆ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లో, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత మనం స్పెల్లింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ 5 రకాల ఫంక్షన్ చెప్పాను కదా. ఇందులో ప్రధానంగా మీకు చెప్పటం ఏంటంటే నౌన్ని వెర్బ్కి సబ్జెక్ట్ గా వాడటం అనేది గమనిస్తున్నాము. ఇక్కడ నౌన్ అయింది, ప్రొనౌన్ అయింది, తర్వాత టు ఎర్ర అనేటువంటిది తీసుకున్నట్లయితే కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ అని ఒక చాప్టర్ ఉంది. కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్, ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ అకార్డింగ్ టు టెన్సెస్, అది ఆ చాప్టర్ యొక్క సారాంశం. ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్ అకార్డింగ్ టు టెన్సెస్ అనమాట. ఉదాహరణ చూడండి, గో వెంట్ గాన్, టేక్ టుక్ టేకన్, ఈట్ ఏట్ ఈటన్, రింగ్ ర్యాంగ్ రంగ్, సింగ్ శాంగ్ సంగ్, వాక్ వాక్డ్ వాక్డ్. అట్లా మనం వెర్బ్ ఫార్మ్స్ చూస్తా ఉన్నాం. మొదటిది V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్, V2 సింపుల్ పాస్ట్ టెన్స్, V3 అనేది ఏ టెన్స్ కాదు, పాస్ట్ పార్టిసిపల్ అంటారు దాన్ని. దాని తర్వాత చూస్తాం ప్యాసివ్ వాయిస్ లో పర్ఫెక్ట్ టెన్స్ అక్కడ వస్తూ ఉంటుంది అనమాట. అది ఏది ఏమైనా V1 V2 V3 ఈ రూపాలను మనం తెలుసుకోవటం, చూడటం, నేర్చుకోవటం అనేదే కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ లో వస్తుంది. కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ గురించి V1 అనేది ఒకటి చెప్పాను కదా నేను, దాన్ని రూట్ వెర్బ్ అని, బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అని, డిక్షనరీ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అని, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అని అంటారు. ఆ కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ లో ఉన్నటువంటి ఆ V1 దాన్ని అంటే గో తీసుకోండి, టేక్ తీసుకోండి, ఈట్ తీసుకోండి, వాక్, కిల్, ఇవన్నీ కూడా మొదటి రూపాలు ఉన్నాయి కదా. వాటిని తీసి పక్కన ఉంచి దానికి లెఫ్ట్ సైడ్ టు కనిపించినట్లయితే టు ఇన్ఫినిటివ్ అవుతుంది. ఆ టు ఇన్ఫినిటివ్ని ఒక వెర్బ్కి సబ్జెక్ట్ గా కనుక వాడినట్లయితే, నౌన్ మాదిరి వాడినట్లయితే, దాన్ని ఒక ఇన్ఫినిటివ్ని వెర్బ్కి సబ్జెక్ట్ గా వాడామని, నౌన్ గా వాడామని, నౌన్ మాదిరి వాడామని, సబ్జెక్ట్ గా వాడామని. సబ్జెక్ట్ గా వాడేది దేన్ని?
నౌనే కదా, ఇది కూడా నౌన్ మాదిరి వాడాం కాబట్టి దీన్ని నౌన్ ఈక్వలెంట్ అని కూడా అంటారు. నౌన్ ఈక్వలెంట్ అంటే అంత ఉందన్నమాట చాటు భారతం, అన్ని తెలుసుకోవాలి మనం. ఆ రెండు ఈజీ ఇక్కడే వచ్చేసింది. అంటే కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్లోని V1 ఫామ్ లో తీసుకొని దానికి లెఫ్ట్ సైడ్ టు ఉంచాలి. ఇక్కడ మీకు అర్థం అవుతా ఉంటుంది, కొంతమందికి అది తెలీదు. ఆ V1 దానికి లెఫ్ట్ సైడ్ ఉంచకుండా V2 ముందు కూడా లెఫ్ట్ ఉంచేవాళ్ళు కూడా ఉంటారు, తెలియక అనమాట. తెలియనప్పుడు అంతా కొత్తే, తెలుసుకుంటే ఏమీ లేదు. V1 కి లెఫ్ట్ సైడ్ టు సింగ్, టు వాక్, టు రీడ్, టు టాక్, టు సీ, టు హియర్, అంతే అయిపోయింది, సింపుల్. ఇది టు ఇన్ఫినిటివ్ అంటారు దీన్ని. టూ ముందు ఉంచారు కాబట్టి టు ఇన్ఫినిటివ్ అంటారు. టూ లేనప్పుడు ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటారు. వెర్బ్ చాప్టర్ లో దాని గురించి కూలంకషంగా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని వెర్బ్కి ముందు తీసుకొచ్చాం మనం. నౌను కాదు, ప్రొనౌన్ కాదు అది, కానీ నౌను మాదిరి వాడాము కాబట్టి దాన్ని నౌన్ ఈక్వలెంట్ అన్నారు. దీన్ని గమనించాల్సిందిగా కోరడమైనది. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. అట్లే టు స్మోక్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కూడా అనొచ్చు. టు స్మోక్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, టు స్మోక్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్న, అది కూడా ఇన్ఫినిటివ్ని నౌన్గా వాడుకో, నౌన్ ఈక్వలెంట్. ఇక్కడ స్మోకింగ్ అనే ఎగ్జాంపుల్ ఇచ్చినా నేను. ఇక్కడ తమాషా ఏంటంటే కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ లో ఉన్నటువంటి V1 ఫామ్ని మళ్ళీ తీసుకొని దానికి చివర ఇంగు కనుక చేర్చినట్లయితే స్మోక్, స్మోకింగ్, ఈట్, ఈటింగ్, టేక్, టేకింగ్, వాక్, వాకింగ్, రన్, రన్నింగ్, ఇలా V1 కి ఇంగు కనుక చేర్చినట్లయితే దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటారు. కానీ ఇక్కడ మాత్రము దాన్ని జెరండ్ అంటారు. ఎప్పుడైతే ఇంగు ఫామ్ వెర్బ్ని ఒక వెర్బ్కి సబ్జెక్ట్ గా కానీ ఆబ్జెక్ట్ గా కానీ ప్రిపోజిషన్ కి ఆబ్జెక్ట్ గా కానీ వాడినట్లయితే దాన్ని జెరండ్ అని అంటారు. అంటే దాన్ని వెర్బల్ నౌన్ అని కూడా కొంతమంది అంటున్నాం, కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు దానికి. అయినా కూడా మనం జనరల్ గా చెప్పుకోవచ్చు ఏమని, స్మోకింగ్, టు స్మోక్ కదా, దాంట్లో నుంచి స్మోకింగ్ అది వచ్చేసింది, దాన్ని జెరండ్ అన్నా. జెరండ్ అని ఎప్పుడు అంటారంటే వెర్బల్ అక్కడ జెరండ్ అంటున్నాడు. సబ్జెక్టు ఇది వెర్బు, ఈజ్ అనే వెర్బుకి ఇది సబ్జెక్ట్ గా వచ్చింది. స్మోకింగ్, టు స్మోక్ అనొచ్చు లేక స్మోకింగ్ అనొచ్చు. ఇంగ్ ఫామ్ వాడినప్పుడు అది జెరండ్ అవుతుంది. ఇది కూడా నౌన్ మాది పనిచేసింది కాబట్టి దీన్ని నౌన్ ఈక్వలెంట్ అని అన్నారు. మనం ఆ విధంగా ఇంగ్ ఫామ్ తో కూడా కేవలం నౌన్ ప్రొనౌన్తోనే కాకుండా, మళ్ళీ చెప్తున్నాను పదే పదే, కేవలం నౌన్ ప్రొనౌనే కాకుండా ఒక వెర్బ్ రూపాన్ని కూడా తీసుకొని అది టు ఇన్ఫినిటివ్ కావచ్చు లేక ఇంగ్ ఫామ్ వెర్బ్ కావచ్చు, వాటితో కూడా కనుక సబ్జెక్ట్ గా చేసి లేక ఆబ్జెక్ట్ గా చేసి ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ గా అలా చేస్తే కామనర్లో చూస్తాం. వాటన్నిటి గురించి చేసినట్లయితే మన భాష చాలా అందంగా ఉంటుంది, మనోహరంగా కూడా ఉంటుంది. ఓ చోట తెలుగులో నేను చదివాను, వీణుల విందై అమృతపు సోనల పొందై అమంద సుమచల దళనీ గానము కందై అనన్య సామాన్యమై అన్నితర సాధ్యమై భాష ఒప్పుచూ ఉండును అన్నారు. భాష తెలుగు కానీ ఏ భాష అయినా అలా మాట్లాడాలి అంటాడు. ఇన్ని రకాలుగా మనం కనుక నేర్చుకుంటే మన భాష కూడా వీణుల విందై అమృతపు సోనల పొందై అమంద సుమచల దళనీ గానము కందై అనన్య సామాన్యమై అనితర సాధ్యమై ఎంతో గొప్పగా రాణిస్తుంది. హృదయంగా కూడా ఉంటుంది, వినముచ్చటగా కూడా ఉంటుందని, వినసొంపుగా ఉంటుందని ఇందుమూలంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ జెరండ్ని ఎలా వాడతారు అనేది కూడా లైట్ గా టచ్ చేశాను అనమాట. కామనర్స్ వ్యవహారం వేరేగా ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, వాకింగ్ ఈజ్ గుడ్ ఫార్ హెల్త్, టేకింగ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే ఇంప్రూవ్స్ అవర్ హెల్త్, ఇంప్రూవింగ్ అవర్ వొకాబులరీ, ఇంప్రూవింగ్ అవర్ వొకాబులరీ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్. ఇలా మనం ఇంగుతో ఎన్నో తయారు చేయొచ్చు అనమాట మనం. నెక్స్ట్, హౌ టు డూ దిస్ కన్ఫ్యూజెస్, పజిల్స్ ఆల్ ఆఫ్ us, రిడిల్స్ ఆల్ ఆఫ్ us. హౌ టు డూ దిస్. చూడండి పైన ఇంకొకసారి నౌన్ చూసాం, ప్రొనౌన్ చూసాం, ఇన్ఫినిటివ్ చూసావు, జెరండ్ కూడా చూసావు, నౌన్ ఈక్వలెంట్లే ఈ రెండు. తర్వాత వచ్చాం 6వ పాయింట్, హౌ టు డూ దిస్. ఎప్పుడు ట్రాన్స్లేషన్ రైట్ సైడ్ ఉంటుంది, టెక్నిక్ గమనించుకోండి. దీనిని ఎలా చేయాలి, దీనిని ఎలా చేయాలి అనేది మమ్మల్ని అందరిని కూడా
కన్ఫ్యూజ్ చేసింది. రిడిల్స్ ఆల్ ఆఫ్ అస్, పజిల్స్ కష్టాల్లో పెట్టింది అంటాడు. హౌ టు డూ దిస్ రిడిల్స్ ఆల్ ఆఫ్ అస్. రిడిల్స్ అనేది వెర్బు, దీనికి లెఫ్ట్ సైడ్ ఉండే సబ్జెక్ట్ అన్నాను. ఇది ఎలా ఉంది? ఇది నౌనా, ఇది ప్రొనౌనా, ఇది జెరండా, ఇది టు ఇన్ఫినిటివా? కానే కాదు. హౌ టు డూ దిస్ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసింది. టు డూ ఉన్నప్పటికీ అందులో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసింది. అక్కడంతా ఇండివిజువల్ వర్డ్స్ చూస్తే హౌ టు డూ దిస్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మిత్రులారా, హౌ టు డూ దిస్ అనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇది ఈ వెర్బ్కి సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఒక ఫ్రేజ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇది ఫ్రేజ్ అన్నాను నేను ఇక్కడ. ఈ ఫ్రేజు ఒక వెర్బ్కి సబ్జెక్ట్ గా రావచ్చు. అంటే నౌన్ గా వాడబడింది, అందువల్ల నౌన్ ఈక్వలెంట్ అయింది. దీన్ని నౌన్ ఫ్రేజ్ అని కూడా అంటారు. ఇంకొక చిన్న పాయింట్, హూ ఎవర్ వాజ్ కాట్ వాజ్ షాట్ డెడ్ అన్నాడు. దొరికిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కాల్చి చంపబడ్డారు. దొరికిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కాల్చి చంపబడ్డారు అన్నారు. హూ ఎవర్ వాజ్ కాట్ వాజ్ షాట్ డెడ్ అన్నాడు. ఇదేంటి వెర్బ్ కదా, ఇది వెర్బ్కి లెఫ్ట్ సైడ్ ఏముంది? హూ ఎవర్ వాజ్ కాట్, ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్సే, పైది గ్రూప్ ఆఫ్ వర్డ్సే. అందులో టెన్షన్ తెలియజేసే వెర్బ్ లేదు, ఇందులో టెన్షన్ తెలియజేసే వెర్బ్ ఉంది. వాజ్ అనేది పాస్ట్ టెన్స్, ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్, విల్ బి అనేది ఫ్యూచర్ టెన్స్. ఇలా పాస్ట్ టెన్స్ వచ్చింది. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో టెన్షన్ తెలియజేసే ఫైనైట్ వెర్బ్ ఉండి దానికి లెఫ్ట్ సైడ్ అనే సబ్జెక్ట్ కూడా ఉన్నట్లయితే దాన్ని క్లాజ్ అంటారు. ఇది పెద్ద వాక్యంలో ఒక భాగంగా ఉంటుంది, ఫ్రేజ్ కూడా పెద్ద వాక్యంలో భాగంగా ఉంటుంది. కానీ ఈ ఫ్రేజ్ కి దీనికి తేడా ఏంటంటే ఇది ఫైనైట్ వెర్బ్ ఉండదు, అంటే టెన్షన్ తెలియజేసే వెర్బ్ ఉండదు. ఇక్కడ సబ్జెక్టులు ఎన్ని మనకి కనపడవు, ఇక్కడ మాత్రం కనపడతా ఉన్నాయి. ఫైనైట్ వెర్బ్ అనేది మెయిన్ ప్రాణం ఇక్కడ, ఇది గుర్తుంచుకోండి. ఇది చాలా సింపుల్ గా దీన్ని నౌన్ క్లాజ్ అంటారు. అంటే నౌన్ మాదిరి పనిచేస్తుంది కాబట్టి దీన్ని నౌన్ క్లాజ్ అంటారు. ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటర్ లో దీని గురించినటువంటి ప్రస్తావన జరుగుతుంది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, హూ ఎవర్ వాజ్ కాట్ వాజ్ షాట్ డెడ్. ఈ వెర్బ్ కి క్లాస్ సబ్జెక్ట్ అయింది, ఈ వెర్బ్ కి ఫ్రేజ్ సబ్జెక్ట్ అయింది. ఇవన్నీ కూడా నౌన్. ఆ పై రెండు, పై తప్ప ఆ పై తప్ప మిగిలినన్ని కూడా నౌన్ ఈక్వలెంట్స్ అవుతాయి. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ చెప్పేసి ఆపిపోతున్నాను, దయచేసి ఓన్లీ 1 or 2 minutes అంతే. ఇక్కడ ఒక పాయింట్ రాసాం, యూజువల్లీ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కమ్స్ ఫస్ట్ అండ్ ది ప్రిడికేట్ ఫాలోస్ అన్నాడు. బాగానే ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ సబ్జెక్ట్ అనేది మధ్యలో కూడా రావచ్చు, అందుకే రాశా. సమ్ టైమ్స్ ద సబ్జెక్ట్ మే బి ఇన్ ది మిడిల్ ఆర్ ఎట్ ది ఎండ్ యాజ్ షోన్ బిలో అన్నాడు. హౌ ఆర్ ద గ్రేట్ ఫాలెన్, చాలా శ్లాఘనీయమైన వాళ్ళు, గొప్ప వాళ్ళు ఎలా పడిపోయారు, ఎట్లా పతనం అయిపోయారు అని చెప్తా ఉన్నాడు. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ చివరికి వచ్చింది, జనరల్ గా ముందు ఉండాలి కదా, ఇది మధ్యలోకి వచ్చేసేసింది అనమాట. సబ్జెక్టు మధ్యలోకి వచ్చేసింది. అట్లే రెండో వాక్యంలో గాన్ ఆర్ ది గోల్డెన్ డేస్ అన్నారు. ఆ మంచి రోజులు పోయినాయి అని అంటాడు. గాన్ ఆర్ ది గోల్డెన్ డేస్ అన్నాడు. ఇక్కడ వెర్బ్ ముందుకు వచ్చింది, గాన్ ఆర్ అన్నాడు. వెర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ తర్వాత వెళ్ళిపోయింది. అట్లే ఇంపెరిటివ్ సెంటెన్స్ లో ఒక విషయాన్ని ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెబుతా ఉన్నాను నేను. తెలుగు లిటరేచర్ లో కూడా ఆంజనేయ స్వామి సీతను చూసిన విషయాన్ని రాముడికి ఎలా చెప్పాడు? చూశాను సీతను అన్నాడు. నేను సీతను చూసి అంత కూడా లేదు అక్కడ, చూశాను సీతని అంటే చూసారా, వెర్బే ముందు వాడుతూ ఉన్నారు. ఇట్లా అనేక సందర్భాలు జరిగింది. కనియన్ కృష్ణుడు స్వాదు నేరము అన్నాడు ఒకడాట. కనియన్ కృష్ణుడు స్వాదు నేరము అంటాడు. కృష్ణుడు కనియన్ అల్లా, చూశాను అల్లా, కనియన్ కృష్ణుడు అంట, అంటే సబ్జెక్ట్ తర్వాత వెళ్ళిపోయింది. సో ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ వీ ఫైండ్ దిస్ టైప్ ఆఫ్ ఫెనోమెనా. తర్వాత ప్రతిదానికి సబ్జెక్ట్ ముందు వస్తుందంటే ఇంపెరిటివ్ సెంటెన్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇంపెరిటివ్ సెంటెన్స్ లో V1 తో స్టార్ట్ అవుతుంది. ఓపెన్ ది డోర్, క్లోజ్ ది డోర్, ప్లీజ్ ఓపెన్ ది డోర్, ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ, ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్, లెర్న్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఎ పాపులర్ లాంగ్వేజ్, లెర్న్ ఇంగ్లీష్. అలా
మనము V1 తో కూడా స్టార్ట్ అయ్యే వెర్బ్తో కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ యు అనేది ఐ అనేటువంటి సబ్జెక్టులు ఇంప్లైడ్ గా ఉంది. థ్యాంక్ యూ అంటాడు. ఏంది థ్యాంక్ యూ అంటే? ఐ థ్యాంక్ యూ అని. ఓపెన్ ది డోర్ అంటే ఎవరు? యూ ఓపెన్ ది డోర్ అని. మిత్రులారా, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. వీటిని పదే పదే చదవండి, పదే పదే చదవండి. ఇంకొకసారి చెప్తున్నాను. అనగా అనగా రాగము అతిశీలుసునుండు, తినగా తినగా వేము తీయనుండు, సాధనమన పనులు సమకూరు ధరలోన విశ్వదావిరామ వినురవేమ. బాగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక వేప ఆకు తినగా తినగా, బై కంటిన్యూస్లీ చూయింగ్ ఏ బిట్టర్ లీమ్ యూ కెన్ ఫీల్ ఇట్ స్వీట్నెస్ అని అంటాడు. బై ప్రాక్టీస్ అవర్ ట్యూన్స్ విల్ బికమ్ వెరీ మెలోడియస్ అని అంటారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. పదే పదే చదవండి, పదే పదే చదవండి. మీకు గుర్తుండేదాకా చదవండి, వినండి. మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ వస్తుంది, డౌటే పర్లేదు. రెండోది, ఇది ఇంట్రెస్ట్ లైక్ చేస్తే మీరు లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం కొంతమంది మర్చిపోతున్నట్లుంది. వ్యూవర్స్ చాలా మంది వచ్చారు తక్కువ పీరియడ్ లోనే. సబ్స్క్రైబ్ కూడా చేయాల్సిందిగా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పర్సన్స్, వెల్ విషర్స్ and the persons who are learning this subject. Thank you very much for your being with me. Bye.